గుంటూరులో వ్యవసాయ అధికారులు రైతులతో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశంలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ అయిన గుంటూరు మిర్చి యార్డ్లో గతంలో ఇష్టారాజ్యంగా వ్యవహారం జరిగేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పారదర్శకతతో కూడిన సిస్టాన్ని అమలు చేస్తోందని తెలిపారు. మిర్చి యార్డ్లో గతేడాది ఎదురైన సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గతేడాది 1,90,000 హెక్టార్లలో సాగు చేసిన మిర్చి పంటను ఈ ఏడాది 1,06,000 మెట్రిక్ టన్నులకు తగ్గించామన్నారు. మిర్చికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించినట్లు తెలిపారు. దీంతో ఈ ఏడాది మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండబోతున్నాయన్నారు. డిసెంబర్ నుంచి ఆపరేషన్స్ ప్రారంభమవుతాయి. చాలా ఇబ్బందులు వచ్చాయి. ఈసారి ఆ ఇబ్బందులన్నీ అధిగమించడానికి గతసారి ఎక్కడెక్కడైతే సమస్యలు వచ్చాయో ఆ సమస్యలన్నీ పరిష్కరించాలి, ముందుగుండే అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టాం. ఈ సమావేశం అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు, ఎవరైతే పర్చేజ్ చేస్తారో ఏజెంట్లు, ఎవరైతే కమిషన్ ఏజెంట్లు, వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్నాం. అయితే ఈసారి మిర్చి రేట్లన్నీ కూడా చాలా చాలా ఆశాజనకంగా ఉన్నాయి. దీనికి కారణాలు ఒకటి, గత సంవత్సరం విపరీతంగా మిర్చి పండించారు. మన దగ్గర ఒక అలవాటు ఏంటంటే, ఒక సంవత్సరం ఒక పంటకి రేటు బాగా వస్తే అందరూ అదే పంట మీదకి వచ్చి ప్రైసెస్లన్నీ కొని తెచ్చుకుంటున్నారు. ఈసారి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు దీన్ని స్ట్రీమ్లైన్ చేయాలి. ఎంత పంట వేస్తే ధరలు బాగుంటాయి, ఏ పంట వేస్తే ధరలు బాగుంటాయి, ముందుగుండే రాష్ట్రాన్ని క్లస్టర్లుగా చేసి పంటలు వేసే విధానాన్ని ఫస్ట్ టైం మనం తీసుకొచ్చాం. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మిర్చి పంటను తగ్గించి ఆల్టర్నేటివ్ క్రాప్ని పెంచాలని చెప్పి డిపార్ట్మెంటు రైతులకి అవగాహన కల్పించడం వల్ల మనకి ఈ సంవత్సరం, గత సంవత్సరం 1,96,000 హెక్టార్లలో పండించినటువంటి మిర్చి పంట ఈ సంవత్సరం 1,06,000 మెట్రిక్ టన్నులకి తగ్గింది. అయితే గత సంవత్సరం ఏదైతే మిర్చి పండించారో ఆ రైతులందరూ కూడా కొంతమంది పత్తి ఆల్టర్నేటివ్గా ఎంచుకున్నారు, చాలామంది మొక్కజొన్న ఆల్టర్నేటివ్గా ఎంచుకోవడం వల్ల మనకి ఈరోజు మిర్చి పంట తగ్గింది. ఇప్పటికే రేట్లన్నీ చూస్తే గత సంవత్సరం కంటే అన్నింటి మీద కూడా రేట్లు పెరిగాయి, ఒక్క తేజ వెరైటీ తప్ప.